ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సేమ్ అదే షాక్. అప్పుడు అనిపించినట్టే అనిపించింది. మనోహరి ఆంటీ, అంజు, ఏంటాంటీ మీరొచ్చారు? రాతోడు రాలేదా? ఏంటాంటీ ఎవరి కోసం చూస్తున్నారు? మీరొచ్చింది నా కోసమే కదా? అవునంజు, నీకోసమే. పదండి వెళ్దాం. ఇంతకీ కార్ ఎక్కడ పెట్టారు? ఓ, అక్కడుందా? పద మనోహరి, వెళ్దాం. ఇంకేం చేద్దాం? చంబా, ఇందాకే ఆ పిల్ల నన్ను టచ్ చేసి వెళ్ళింది చంబా. తను నాకు తగిలితే మళ్ళీ షాక్ ఇచ్చింది. తనను చూసావా? లేదు, మిస్ అయిపోయింది. ఆంటీ త్వరగా రండి. ఆంటీ, వస్తున్నాం, పద. పిల్లలు, ఇదంతా నోట్బుక్ లో రాసేసుకోండి. ఓకే మేడం. న్యూటన్స్ థర్డ్ లా, ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఇస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఇది మీ నోట్బుక్ లో ఇలానే నోట్ చేసుకోండి. మమ్మీ, మమ్మీ. బుజ్జమ్మా, అప్పుడే స్కూల్ అయిపోయిందా? అవును, అయిపోయింది, వచ్చేసా. సరే, స్కూల్ ఫస్ట్ డే ఎలా ఉంది? సూపర్ గా ఉంది. నాకు ఆ స్కూల్ బాగా నచ్చింది. నాకు బోల్డ్ మంది ఫ్రెండ్స్ అయ్యారు కూడా. సరే, నేను వీళ్ళకి లెసన్స్ కంప్లీట్ చేసేస్తాను. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు. ఓకే మమ్మీ. సారీ ఫ్రెండ్స్. సారీ మామ్. వెళ్ళు. బాబాయ్ గారు, ఏంటి అలా ఉన్నారు? ఏం లేదమ్మా. మీ మొహంలో టెన్షన్ కనిపిస్తుంది. అది టెన్షన్ కాదమ్మా. పాపను స్కూల్ నుంచి తీసుకొచ్చాను కదా, కాస్త అలసటగా ఉంది, అంతే. అయ్యో, ఈ వయసులో మిమ్మల్ని కష్టపడుతున్నాను. సారీ బాబాయ్ గారు. రేపటి నుంచి బుజ్జమ్మని నేనే తీసుకెళ్తాను. అబ్బే, పర్వాలేదమ్మా, నేను చూసుకుంటాను. సో లెసన్ అయితే విన్నారు కదా. సరే, నేను కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను, వాటికి ఆన్సర్స్ రాయండి. ఓకే మేడం. చెప్పండి రాజుగారు, అరుంధతిని స్కూల్లో జాయిన్ చేశారా? చేశాను మేడం. ఈరోజే పాప స్కూల్కి వెళ్ళొచ్చింది. అక్కడ ఏ సమస్య లేదు కదా? ఆశ్రమంలో ఏ ఇబ్బంది లేదు మేడం. కానీ స్కూల్లో ఏమైంది రాజుగారు? మనోహరి స్కూల్కి వచ్చింది మేడం. మనోహరి అంజు కోసం స్కూల్కి వచ్చిందేమో. నాకెందుకో అరుంధతి పాప కోసం వచ్చినట్టు అనుమానంగా ఉంది మేడం.
అరుంధతి కోసం తనెందుకు వస్తుంది? అయినా అరుంధతి గురించి మనోహర్కి తెలియదు కదా రాజుగారు. ఒకవేళ తెలుసుకుందేమో మేడం, పాపకి ఏదైనా హాని చేస్తుందేమో. ఓకే పిల్లలు, మీరు చదువుకుంటూ ఉండండి. వెంటనే ఈ విషయం బాగీ గారికి చెప్తే మంచిదేమో. వద్దు రాజుగారు, విషయం పూర్తిగా తెలుసుకోకుండా తొందరపడ్డం మంచిది కాదు. అంటే మేడం, బాగీ గారికి చెప్తే తను జాగ్రత్త పడతారు కదా. లేదు రాజుగారు, అసలే బాకీ భయంగా ఆ ఊరికొచ్చింది. ఈ విషయం చెప్తే ఇంకా భయపడుతుంది. నాకు తెలిసి మనోహర్కి బాగి అరుంధతి హైదరాబాద్కు వచ్చినట్టు తెలిసే అవకాశమే లేదు. తను అంజు పాప కోసం స్కూల్కి వచ్చుంటుంది. ప్రస్తుతానికి ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు తెలియకపోవచ్చు మేడం, తర్వాత తెలియచ్చు కదా. అప్పుడు ప్రాబ్లం అవుతుందేమో. నాకు చాలా టెన్షన్గా ఉంది మేడం. మీరు కంగారు పడకండి రాజుగారు. మీరు ధైర్యంగా ఉంటే బాగీకి ధైర్యంగా ఉంటుంది. తొందరపడి తనకి ఏ విషయం చెప్పొద్దు. అంతా ఆ దేవుడే చూసుకుంటాడు. సరే మేడం, ఉంటాను. సరే. ఎవరితో మాట్లాడుతున్నారు బాబాయ్ గారు? అ, అది సరస్వతి మేడం గారితోటి. మరి అదేదో ప్రాబ్లం అవుతుంది, టెన్షన్గా ఉందంటున్నారు. అంటే అది వేరే విషయంలేమ్మా. ఏ విషయం బాబాయ్ గారు? ఆ సమస్యలన్నీ మీకెందుకులేమ్మా, నేను చూసుకుంటాను. బాబాయ్ బాబాయ్ రాజుగారు నా దగ్గర ఏదో దాస్తున్నారు. అదేంటో తెలుసుకోవాలి. ఏంటంజు అంత హ్యాపీగా ఉన్నావు? ఈరోజు డాడ్ స్కూల్కి వచ్చారా ఆంటీ? ఇంతకీ ఏం తప్పు చేసావు అంజు పాప? అరే యాదమ్మ, నువ్వు కూడా రాత్రిలో ఇట్టే కనిపెట్టేశావు. స్కూల్లో చిన్న ప్రాబ్లం అయింది. డాడ్ వచ్చి ప్రిన్సిపల్ మేడంతో మాట్లాడి ప్రాబ్లంని సాల్వ్ చేశాడు. దానికే అంత హ్యాపీగా ఉన్నావా? అంటే ఈరోజు ఇంకో సర్ప్రైజ్ కూడా జరిగింది ఆంటీ. సర్ప్రైజా? ఏంటంజు పాప? నేను మా అమ్మని కలిశాను. వాట్? నువ్వు మీ అమ్మని కలవడం ఏంటి? అమ్మ అంటే అమ్మ కాదు, అమ్మ పేరుతో ఉన్న ఒక చిన్న పాపని కలిశాను. తను ఈరోజే స్కూల్లో జాయిన్ అయింది. తన పేరు అరుంధతి అంట. తను ఎంత బాగుందో, ఎంత బాగా మాట్లాడుతుందో తెలుసా? ఆ పాపతో మాట్లాడుతుంటే అచ్చం మా అమ్మతో మాట్లాడుతున్నట్టే ఉంది. కొడైకెనాల్లో ఉన్నప్పుడు అమ్మతో ఎంత బాగా టైం స్పెండ్ చేశానో ఇప్పుడు ఈ పాపతో అంత బాగా ఎంజాయ్ చేశాను. ఆ పాపతో డాడీ కూడా మాట్లాడాడు.